శ్రీ శ్రీ శివాయ గురవే నమ. అలంకార శాస్త్ర గ్రంథాలు వాళ్ళ కర్తలు, వాళ్ళ కాలం కూడా. భరతుడు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం వాడు, నాట్యశాస్త్రం. భామహరుడు క్రీస్తకం 6వ శతాబ్ది వాడు, భామహాలంకారం. దండి క్రీస్తకం 6వ శతాబ్ది, కావ్యదర్శనం. ఉద్భటుడు 8వ శతాబ్దం క్రీస్తు శకం, కావ్యాలంకార సార సంగ్రహం. రుద్రటుడు క్రీస్తు శకం 8వ శతాబ్ది, కావ్యాలంకారం. వామనుడు క్రీస్తు శకం 8వ శతాబ్ది, కావ్యాలంకార సూత్ర వృత్తి. ఆందవత్నుడు క్రీస్తు శకం 8వ శతాబ్దం, 848 870 వరకు ధ్వన్యాలోకం. రాజశేఖరుడు క్రీస్తు శకం 870 950, కావ్యమీమాంస. అభినవగుప్తుడు క్రీస్తు శకం 950 1000. లోచనం వ్యాఖ్య, అభినవ భారతి వ్యాఖ్య. అదే కుందనుడు క్రీస్తు శకం 925 1050 25. వక్తృతి జీవితం. ధనంజయుడు క్రీస్తు శకం 10వ శతాబ్ది, దశుడు శతాబ్ది. బోధుడు క్రీస్తు శకం 11వ శతాబ్ది, సరస్వతీ కంఠాభరణం, శృంగార ప్రకాశిక. క్షేమేంద్రుడు 11వ శతాబ్ది, ఔచిత్య విచార చర్చ. సువృత్తి తిలకం, చందో గ్రంథం. ముమ్మడుడు 10వ శతాబ్దం, క్రీస్తు శకం 70 1140, కావ్యప్రకాశం. హేమచంద్రుడు క్రీస్తు శకం 1080 1173, కావ్యాశాసనం. మహిభట్టు 11వ శతాబ్ది వాడు, క్రీస్తు శకం. వృత్తి వివేకం. వాగ్భట్టు 1 క్రీస్తు శకం 1123 1156, వాగ్భటాలంకారం. రుయ్యకుడు 11 క్రీస్తు శకం 1120 1150, అలంకార శాస్త్రం. అప్పయ్య దీక్షితుడు 11వ శతాబ్ది, 1158 1628, కులవ్యానందము, చిత్రరీతి మనస. అలాగే క్రీస్తు 1128 1228. అప్పయ్య దీక్షితుడు 1158 1228. వాళ్ళకి శారదాతనయుడు క్రీస్తు శకం 12వ శతాబ్ది, భావప్రకాశం. రుయ్యకుడు 12వ శతాబ్ది, క్రీస్తు శకం, అలంకార సర్వస్వం. విద్యానాథుడు క్రీస్తు శకం 1294 1325, ప్రతాపరుద్ర శివభూషణం. జయదేవుడు క్రీస్తు శకం 13వ శతాబ్ది, చంద్రాలోకం, రతిమంజరి. వాగ్భట్టు క్రీస్తు శకం 13వ శతాబ్ది, కావ్యాశాసనం. విద్యాధరుడు 13వ శతాబ్ది, క్రీస్తు శకం 15వ ప్రాంతం, ఏకావళి. విశ్వనాథుడు క్రీస్తు శకం 1350, సాహిత్య దర్పణం. సింగభూపాలుడు 1385 97, రసార్ణవ సుధాకరం. పెదగముడు వేమారెడ్డి క్రీస్తు శకం 1403 20, సాహిత్య చింతామణి. భామదత్తుడు 11వ శతాబ్ది, రసమంజరి, రసరంగణి. జగన్నాథ పండితుడు 1550, రసంగాధరుడు. మధున సరస్వతి, హరిభక్తి సరసాయన. రూపగోపస్వామి, ఉజ్వల నీరాజనం. కేశవమిత్రుడు శతాబ్ది, అలంకార శేఖర్. విశ్వేశ్వరుడు 18వ శతాబ్ది, అలంకార అలంకార చంద్రిక. ఇంకా రాసిన వాళ్ళు చాలామంది. ప్రస్తుతం అంతవరకు చెప్పుకుంటే మాట్లాడతారు.